హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. తెలుగు ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత తనకంటూ మంచి మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ మొదట్లో లావుగా ఉండేవారు, కానీ ఫైట్లు డ్యాన్సులు బాగానే చేసేవారు. రాఖీ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో యమదొంగ చిత్రం వచ్చింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. సన్నగా కరెంట్ తీగలా తయారయ్యాడు. దీనికి కారణం రాజమౌళి అని చెప్పారు ఎన్టీఆర్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు ఎన్టీఆర్లోని మరో కోణాన్ని బయటకు లాగాడు రాజమౌళి. పౌరాణిక పాత్రలకు కూడా ఎన్టీఆర్ అద్భుతంగా పండిస్తాడని రుజువు చేశారు. తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు రాలేదు. ఇకపోతే బాహుబలి చిత్రంతో తెలుగుడి సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు రాజమౌళి. ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం వసూలు చేయలేని విధంగా ఈ సినిమా 600 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఫిలిం నగర్లో మరో సంచలన వార్త చక్కర్లు కొడుతుంది. రాజమౌళి బాహుబలి 2 కంప్లీట్ కాగానే 1000 కోట్ల భారీ బడ్జెట్తో పెద్ద ఎత్తున సినిమా తీయబోతున్నారట. ఈ సినిమా పేరు గరుడ. ఇప్పటికే ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ గరుడకి కథ తయారు చేసే పనిలో ఉన్నారట. బాహుబలి 2 కంప్లీట్ కాగానే రాజమౌళి గరుడ సినిమా సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టు పనిలో హీరో కూడా అదే స్థాయిలో ఉండాలనే ఆలోచనతో మహేష్ బాబును తీసుకోవాలని అనుకున్నారట. అయితే ఆ ప్రాజెక్టులోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వచ్చి చేరింది. ఇప్పుడు ఎన్టీఆర్ మెయిన్ రోల్ చేస్తారని, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తారని కొత్తగా ఫిలిం నగర్లో టాక్ వినబడుతోంది. చారిత్రక ఇతిహాసాలు సారాంశంతో సినిమాలు తీయడం రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య. గరుడ చిత్రం కూడా మహాభారతం బ్యాక్డ్రాప్ లో ఉంటుందట. మరి 1000 కోట్ల బడ్జెట్ తో సినిమా అంటే అంత సింపుల్ మ్యాటర్ కాదు కదా. ఆ రేంజ్ లో తెలుగు ఇండస్ట్రీ ఆలోచనలు కూడా పెట్టుకోలేదు. కానీ బాహుబలి సినిమా హిట్ తర్వాత 100-200 కోట్లు బడ్జెట్ కామన్ అయిపోయాయట. ఈ మధ్య బ్రూస్లీ సినిమా ఆడియో ఫంక్షన్లో యాంకర్ సుమ ఓ సందర్భంలో నిర్మాత అల్లు అరవింద్ని చిరంజీవి 150 కోట్ల సినిమా 200 కోట్ల బడ్జెట్తో తీయాలని అన్నప్పుడు అల్లు అరవింద్ ఆయన చిరంజీవి ఒప్పుకోవాలే కానీ 300 కోట్లతో ఆయన సినిమా తీయడానికి రెడీ అన్నారు. బాహుబలి పార్ట్ 2 గనక మంచి హిట్ అయి 1000 కోట్ల కలెక్షన్ మార్క్ చేరుకోగలిగితే ఈ గరుడకి అంత బడ్జెట్ పెట్టేందుకు ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు అని అంటున్నారు. అన్ని కుదిరితే 1000 కోట్ల బడ్జెట్తో ఎన్టీఆర్, మోహన్ లాల్ లాంటి నటులు నటిస్తే ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ ఇండస్ట్రీలోనే కాదు హాలీవుడ్ని కూడా షేక్ చేయించడం ఖరారు అని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నారు. ఇది 1000 కోట్ల సినిమాకు సంబంధించిన విశేషాలు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.